శాసనసభ్యులు మిత్రులు మధుసూదన్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన సహచర మంత్రివర్యులు శ్రీయరన్న, సీతా దయాకర్ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ అధ్యక్షులు, స్థానిక సర్పంచ్ గారు, పిసిసి సెక్రటరీ అరవింద్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, ఆడబిడ్డలు, అన్నదమ్ములు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఒకటోసారి రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షలు ఇల్లు ఇచ్చాం, రెండోసారి 2.5 లక్షలు ఇచ్చాం, 2 సార్లు ఇచ్చాము అని చేతులు దులిపేసుకోము, 3ఓసారి ఇస్తాము, 4ఓసారి ఇస్తాము, అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇస్తాము. ఇది ఏ పార్టీ అని అడగం, ఇది ఏ కులం అని అడగం, ఇది ఏ మతం అని అడగం, చివరికి నీకు ఇల్లు ఇస్తే నాకు ఓటేస్తావా అని కూడా అడగం. ఎందుకంటే ఆ ఇల్లు కట్టుకున్న ఆడబిడ్డ, ఆ పెద్దమ్మ, ఆ అవ్వ తన గుండెల్లో ఈ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా దీవించింది. 10 సంవత్సరాలు పరిపాలించిన పెద్దలు, పేదోడి కష్టం తెలియని ఆ పెద్దలు ఈనాడు అధికారంలో దిగిపోయిన తర్వాత ముసల కన్నీరు కారుస్తూ తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతూ ఒంటిలో ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, ఈ ప్రభుత్వం మీద ఎలాంటి అవాకులు జవాకులు వెళ్తున్నారో మీకు తెలియదు కాదు. ఎవరు ఎన్ని గగ్గోలు పెట్టినా, ఎన్ని పొర్లు దండాలు పెట్టినా, ముక్కు నేలకు రాసినా ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదవాడి పక్షపాతి ప్రభుత్వం, పేదవాడి ప్రభుత్వం, పేదవాడి ప్రేమ అభిమానాలు పొందే ప్రభుత్వం. మీరు తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టినా ఈ ప్రభుత్వం పేదవాళ్ల కోసం మీరు ఎంతైనా చేస్తుందని కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తూ, ఫైనల్ బిల్స్ కూడా ఏదైతే ఇద్దరు మీరు కట్టుకున్నాడు, ఫైనల్ బిల్స్ కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే, ఇప్పుడే ఈఎంఆర్ అడిగాడు, రాబోయే కొద్ది రోజుల్లో ఇవి కూడా క్లియర్ చేస్తాను. వాటితో పాటు ఈ 2000 ఇల్లు కూడా ఇమ్మీడియట్లీ గా ఇచ్చుకోండి. ఇంకా 2 సార్లు ఇస్తారు కాబట్టి దయచేసి ఏ పేదవాళ్ళు కూడా అభద్రతకు లోటు కావద్దని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.